సీతారామపురం అనే గ్రామంలో ఆలయం ఉంది. ఆ ఆలయం పాతపడిందని దాన్ని మళ్ళీ కొత్తగా కొన్ని కట్టడాలు కట్టారు. తర్వాత ఆ ఊళ్ళో మంచి రోజు చూసి పూజారులందరినీ పిలిపించేసి ధ్వజస్తంభం కూడా ప్రతిష్ఠించాలనుకున్నారు. ఆ విధంగానే ఆ ఊళ్ళో పండుగ వాతావరణం నెలకొన్నది. ఆ ఊళ్ళో ప్రజలందరూ భక్తితో అందరూ ఈ దేవుని సేవలో మునిగిపోయారు. అన్ని కార్యక్రమాలు చక్కచక్కగా పూజారులు చెప్పిన విధంగా జరుగుతున్నాయి. ధ్వజస్తంభం మాత్రము సగానికి లేచి ఆగిపోయింది. ఎంతమంది పట్టినా ఎన్ని చేసినా ధ్వజస్తంభం మాత్రము నిటారుగా లేవలేకపోయింది. అప్పుడు ఆడున్న గురువుగారైన అంటే పూజారిలో పెద్దవాడైన అతను ఏమన్నాడంటే, ఈ ఊళ్ళో ఎంతమంది మహిళలు ఉన్నారో వాళ్ళల్లో ఎవరైతే ఏ తప్పు చేయకుండా ఇప్పటి వరకు మనస్ఫూర్తిగా మానవత్వంతో ఎలాంటి మనసులో గాని బయట గాని చెడు ఆలోచనలు గాని లేకుండా ఉన్న ఓ మహిళ వచ్చి ఈ ధ్వజస్తంభం మీద చేయి పెడితే ఈ ధ్వజస్తంభం లేస్తుందని ఆ పూజారులు పెద్దాయనైన గురువుగారు చెప్పారు. అప్పుడు మహిళలు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అందరూ ఏదో తప్పు చేసిన వాళ్లే, అబద్ధాలు ఆడిన వాళ్లే, మోసాలు చేసిన వాళ్లే. ఇలా ఎవ్వరు గాని ఏ మహిళ గాని ఆ ఉన్న వ్యక్తులలో ఒక్కరు గాని ముందుకొచ్చి అక్కడున్న ధ్వజస్తంభం మీద చెయ్యి వేయటానికి ధైర్యం చాలలేదు. ఎందుకైతే ముందుకెళ్లి ధ్వజస్తంభం మీద చెయ్యి వేయగానే లేవలేదనుకో, తానేదో తప్పు చేశాను అనుకుంటారు, తెలిసిపోతుంది అందరికని ఎవ్వరూ కూడా ముందుకు రాలేకపోయారు. అప్పుడు ఆ గురువుగారు ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి ఇంతమంది ఈ ఊళ్ళో మహిళలున్నారు, ఒక్కరు కూడా మంచివారు లేరా అని అనుకుంటూ అటు చూసినప్పుడు చాలా దూరంగా ఒక స్త్రీ ఈ గుడివైపే చూస్తూ నమస్కారాలు చేసుకుంటుంది. ఆమె ధరించిన వస్త్రాలు కూడా ఆమె స్త్రీతత్వాన్ని బయటికి కనిపించే విధంగా ఆ బట్టలు ఉన్నాయి. అయితే ఆమెను తీసుకురమ్మని ఈ గురువుగారు ఆజ్ఞాపిస్తే అక్కడున్న పెద్ద మనుషులందరూ ఆమె దళిత అంటరాని కులానికి చెందినది, ఆమెకు అసలు ఈ ఆలయానికే ప్రవేశం లేదు, ఏ రోజు మేము ఆమెను ఈ ఆలయ దరిదాపులకు కూడా రానివ్వలేదు, అలాంటి ఒక దళిత స్త్రీ రావటమేంటి, ఈ ధ్వజస్తంభాన్ని టచ్ చేసి ఇది లేవటమేంది, ఇదో విచిత్రంగా ఉందని అక్కడున్న వాళ్ళందరూ ఆ గురువుగారితోనంటే ఆ గురువుగారు అన్నారు, కులములో మతంలో సంబంధం కాదు భక్తి అనేది, ఆమెను ఒకసారి పిలవండి, ఆమె మీకే తెలుస్తుంది ఆమె గొప్పతనం ఏందో అనగానే కొంతమంది వెళ్ళి ఆమెను తీసుకొచ్చేసి అక్కడున్న ధ్వజస్తంభం మీద ఆమె చెయ్యి పెట్టగానే ఆ ధ్వజస్తంభం లేచి నిటారుగా నిలబడ్డది. అక్కడ ఉన్న వాళ్ళందరి నోరు తెరిచి తాము ఇన్ని రోజులు ఆమెను గుడికి రాకుండా ఆమెను ఒక దళిత మహిళని ఆమెనంత దూరం పెట్టి ఆమెకు ఇన్ని రోజులు తాము ఎలాంటి పొరపాటు చేశామో గ్రహించి వాళ్ళందరూ సిగ్గుతో తల వంచుకొని ఆ రోజు నుండి ఆ ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరికి కులంతో మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ దైవ దర్శనం చేసుకోవచ్చని చెప్పేసి ఆ గ్రామ పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. అందుకనే భక్తికి మతానికి కులానికి సంబంధం లేదు. ప్రతి మనిషి దేవుణ్ణి నమ్మవచ్చు, ప్రతి వ్యక్తి దేవదర్శనం చేసుకోవడానికి అర్హుడే. ఈ కథ వలన మీకు ఏం నీతి అర్థమైందో మీరు చెప్పగలరు, కామెంట్ రూపంగా తెలియచేయగలరు.